హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదించర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు డేటు సెప్టెంబర్ 18వ తారీఖు. నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి, నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా. నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్, అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా, రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేరు అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. టైర్లు వచ్చేసి ఫ్రంట్ లో 2 స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి, బ్యాక్ వచ్చేసి 40% టైర్లు అయితే ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 92,000. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్స్టమ్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, ఈవెన్ స్టీరింగ్ కంట్రోల్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి. ఏసీ కూడా మొత్తం చాలా చిల్డ్ అయితే వస్తుంది. మొత్తం ఈ మన యూట్యూబ్ ఛానల్లో ఈ వెహికల్ పెడుతున్నామంటే మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. షాక్ అబ్జర్వ్లు, సస్పెన్షన్, ఏమైనా రస్టింగ్ ఉన్నాయా, ఏమైనా గ్లాసులు మారినాయా, డోర్లు మారినాయా, ఏమైనా యాక్సిడెంట్ అయిందా, మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. 4 పవర్ విండో కూడా వర్కింగ్ అవుతున్నాయి. ఏసీ కూడా మొత్తం చాలా చిల్డ్ అయితే వస్తుంది. కంట్రోల్ కూడా మొత్తం వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి కలర్ వచ్చేసి రెడ్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ 2017 మ్యానుఫాక్చర్, 2018 రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్. వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,40,000 అయితే చెప్తున్నారు. 3,40,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటది. ఇంట్రెస్ట్ నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను. ప్రైస్ అనేది ఇంకొకసారి అయితే చెప్తున్నాను. గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ 2017 మ్యానుఫాక్చర్, 2018 రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్. వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 3,40,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటది. సరే ఫ్రెండ్స్, ఈ మోడల్లో, ఈ వెహికల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్, బానెట్ యొక్క పేస్టింగ్, డోర్ యొక్క పేస్టింగ్, లోపల ఎంట్రీలో, అవుట్లుక్, టైర్స్ మొత్తం నీట్గా నిదానం చూపిస్తాను. ఇంట్రెస్ట్ నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేసాను. ఫస్ట్ అయితే నేను ఒకసారి ఇంజన్ అయితే చూపిస్తున్నాను చూడండి. మొత్తం షీల్డ్ ఉంది, ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. నేను క్వాలిటీ బండి బాగుంది తీసుకొచ్చంటే మన యూట్యూబ్ లో అయితే పెడతాను. ఒకసారి నేను ఇంజన్ అయితే నేను చూపిస్తాను చూడండి. మీరు లేకే చూసుకోవచ్చు. మొత్తం షీల్డ్ ఉంది, ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. మన డోర్ యొక్క మన ఇది కంపెనీ పేస్టింగ్. ఇంతవరకు ఎక్కడే కానీ స్పానర్ అచ్చు కూడా పడలేదు. ఇది కలర్ వచ్చేసి రెడ్ కలర్. చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మీద. 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయింది, మొత్తం ఒరిజినాలిటీ బండి. ఫ్రంట్ లో వచ్చేసి 2 స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఇది రైట్ సైడ్ డోర్ యొక్క మన కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు మీరు. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది కూడా లేదు, డోర్ లో కూడా ఎక్కడే కానీ. నేను వెహికల్ విషయంలో ఉండేది ఉన్నట్టయితే చెప్తాను నేను. స్టీరింగ్ కంట్రోల్స్,
రీడింగ్ చూస్తే 92,000 రీడింగ్. గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. చూసుకోవచ్చు, గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. సీట్ కవర్లు అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఉన్నాయి, చేంజ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చిన్నగా డ్యామేజ్ అయితే ఉన్నాయి. ఒక్కసారి నేను ఇంజిన్ స్టార్ట్ అయితే బండి అయితే నేను స్టార్ట్ అయితే చేశాను. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. భయ ఎక్ బార్ రైస్ దేనా భయ थोड़ा थोड़ा राइस करो. బాగున్నాడు వాళ్ళు. ఈ డోర్ యొక్క కంపెనీ బేస్ చూసుకోవచ్చు మీరు. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ టైర్ చూసి 30 నుంచి 40% టైల్ అయితే ఉన్నాయి. హోండా గ్రాండ్ i10 స్పోర్ట్స్ 1.2 cc ఇంజన్ కెపాసిటీ. కానీ డిక్కీ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కానీ ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. డిక్కీ కూడా చూసుకోవచ్చు, మొత్తం షీల్డ్ ఉంది. ఈ డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్.